సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గోవింద హరి గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లక్ష్మీం క్షీరసముద్రరాస్తనయం సుందరఘటామేశ్వరీం దాసి. ఒరే ఒరే చాణిక్య, మొద్దునిద్రేమిట్రా? లే, ఒక్క 5 minutes అమ్మా. చస్తున్నా వీడితో. ఇంకా పడుకునే ఉన్నావా? జీవితంలో ప్రతి వాడికి 50% ఎత్తట్లోనే పోతాట, నీకైతే 80%. ఇంకేం సాధిస్తావు? పరిగెత్తే టైంని పట్టుకునే లాభాలు నాకు తెలుసులానే. నువ్వు ముందు కాఫీ తాగు. నీకు నేను కాదురా, నానే కరెక్ట్. వస్తాడు అన్నయ్య. ఒరే అన్నయ్య, ఏంట్రా దున్నపోతు నిద్ర? బా అస్సలు లేవడు. త్వరగా లే. ఒరే దరిద్రుడా, నిద్రపోతా, త్వరగా లే. ఏరా, ఏ రోజైనా వేడివేడిగా తిన్నావా? ఏంటి తిట్లా? కాదు, అట్లు. నా కోసం ఒకసారి ఏజ్ కదమ్మా. వేసిన దోశలు మళ్ళీ వేస్తే మాడిపోతాయి మరిది గారు. చూస్తూ ఉండొదినా. మాడిన దోశ లాంటి మన రేంజ్ మసాలా దోశ రేంజ్కి ఎలా తీసుకొస్తాను. పగటికల్లాపి ముందు రెడీ అవరా. శ్యామల, ఆఫీస్కి వెళ్తున్నాను. బాయ్ నాన్న. అనే థ్యాంక్స్. అరే రేయ్ నానా, ఏంట్రా? పెన్ను మర్చిపోయారు నాన్న. రోజు ఏదో ఒక వస్తువు దాచేయటం, అక్కడ నేనేదో మర్చిపోయినట్టు పరిగెత్తుకొచ్చి ఇవ్వటం నీకు బాగా అలవాటు అయిపోయిందిరా. ఇదంతా పాకెట్ మనీ కోసమే కదా. ఇదిగో 50. ఏంట్రా? అదే ఏది? ఇంటర్వ్యూ ఉంది. ఎక్కడా? రోడ్ నెంబర్ 10. అక్కడికి బస్ టికెట్ 5 రూపాయలే, రాను పోను 10 రూపాయలు, మిగతావి నీ ఖర్చులకి. ఏంట్రా మొహాన్లా పెట్టావు? డబ్బు చాలేదా? పాకెట్ మనీ మీద ఉన్న శ్రద్ధ పర్సనల్ లైఫ్ మీద పెట్టరా, బాగుపడతావు. పెదవన్నారు పెదవ. ఎరా ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అవునన్నయ్య. ఇదిగో 50 ఉంచు. 50 రూపాయలకి ఇంత సెంటిమెంట్ అవసరమా? ఇంటర్వ్యూ చేస్తా. మీ అన్నయ్య ఇచ్చిన 50 రూపీస్తో నీ ఇంటర్వ్యూ అయినట్టే. ఈ 50 కూడా ఉంచు. వదినా, ఒక కుటుంబంలో ఒకే తల్లి ఉంటుంది, కానీ నాకు 2 తల్లులు ఉన్నారు. కొంచెం ఎక్కువ అనిపించట్లా? నీకు కూడా అనిపించిందా? బిందెడు బద్దకున్న నా మర్దిని చేసుకునే అమాయకురాలు ఎక్కడుందో.